ఏంటి క్రికెట్ బ్యాట? మేడం మీకు క్రికెట్ ఆడటం వచ్చా? ఏమనుకుంటున్నారు రష్మి? ఆడవాళ్ళంటే అష్టాచెమ్మ తొక్కుడు బిల్లలు ఇవే ఆడుకుంటారు అనుకుంటున్నారా? అదంతా ఆ కాలం. ఇప్పుడు విమెన్స్ వరల్డ్ కప్ తీసుకొచ్చారు. మీలాంటి వాళ్ళ కోసం, క్రికెట్ అంటే పిచ్చి అనుకునే వాళ్ళ కోసం, ఇంకా దాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసమే ఈ ఎపిసోడ్ ప్లాన్ చేశాము. SPL శ్రీదేవి ప్రీమియర్ లీగ్. ఈ రోజు మనం స్పెషల్ ఎపిసోడ్ గా క్రికెట్ ఎపిసోడ్ పెట్టామని తెలిసే ఇద్దరు వాళ్ళకంటూ ఒక టీం సెట్ చేసుకోవాలని ఇక్కడికి రాబోతున్నారు. ఆల్ రైట్, సో ఇద్దరు కెప్టెన్స్ ఎవరో వాళ్ళని పిలిచేద్దాము. వచ్చేయండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మీ ఇద్దరు చూస్తుంటే ఒక మితాలి రాజు, ఒక స్మృతి మందన లాగా ఉన్నారు. వాళ్ళెవరు మేడం? మనలాగా జడ్జు యాంకరా? వామ్మో! ఏంటండి క్రికెట్ మ్యాచ్ కి వచ్చేటప్పుడు బ్యాట్ తీసుకొని రావాలి, మీరేంటి బియర్ బాటిల్ తీసుకొని వచ్చారు? దీనికో కథ ఉందండి. అయినా దీంట్లో ఉండే కిక్ కంటే మత్తు కంటే ఇంకోటి ఉంటుందని దీనికి తెలియాలి. ఇంకోటంటే? ఊరుకోండి, అది మీరే. ఈ విషయాలు నాకే తెలియదండి, దానికి ఏం చెప్తారు మీరు? మాకు ఒక టీం సెట్ చేయండి. దానిలో ఏముంది, మీకు ఈజీగా ఒక 20 మంది సెట్ చేసేస్తా, మీకు ఈజీగా 30 మంది సెట్ చేసేస్తా. 30? అసలు మీకు క్రికెట్ వచ్చా? ఐ ఈట్ క్రికెట్, ఐ డ్రింక్ క్రికెట్, ఐ స్లీప్ క్రికెట్. కూత అనడానికి నేనే ఫస్ట్ వెళ్తా. ఎవర్రా నువ్వు? ఇంతకీ క్యాప్టెన్స్ అంటున్నారు, మీకు క్రికెట్ ఆడడం వచ్చా? నేను కొడితే కనపడదు. ఏంటి బాల్ అంత దూరం వెళ్తుందా? కాదు, వాడికి కనిపడుతు. అయితే కళ్ళజోడు పెట్టుకునే ఉన్నా. చీది నమ్మ బతుకు. రష్మి, అర్థమైంది కదా? Yes, ma'am. వీళ్ళిద్దరికి ది బెస్ట్ టీమ్ ని సెట్ చేయబోతున్నాము. ఈ రోజు క్రికెట్ ఎపిసోడ్ మామూలుగా ఉండకూడదు. All right, so let's begin Sridevi Drama Company Cricket Special SPL. బెల్లా బెల్లా ఇసాబెల్లా బాగున్న బేరసగుల్లా. All right, అయితే ప్లేయర్స్ ని పిలిచేద్దాము. యాంగు యాంగు లీడర్ పంచాల్ లెకండోయ్ యాంగు యాంగు బర్డు గాలి పచండోయ్ యాంగు యాంగు లీడర్ పంచాల్ లెకండోయ్ యాంగు యాంగు బర్డు. ఇంతకీ పండు, ఈ గెటప్ ఏంటి? పెద్ది. అది పెత్తిలాగా లేదు, అతిలా ఉంది. ఓకే, సూపర్. ఎంత మంది వచ్చారు? 5. రష్మి, మ్యామ్, వీళ్ళని చూస్తే టీమ్ బ్యాచ్ లా లేదు, టీ బ్యాచ్ లా ఉన్నారు. అదిగో అక్కడ బ్యాట్స్మెన్, ఫీల్డరు, బౌలరు. మరి నువ్వు? నేను వీళ్ళందరూ మేనేజ్ చేస్తుంటా. బ్రోకర్ వా? కెప్టెన్ ఇక్కడ. సరే, నువ్వే కెప్టెన్ గానీ రోజుకి ఎన్నిసార్లు ఆడతావు క్రికెట్? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినందుకు. ఫోన్ స్విచ్ ఆఫ్ అంటాడేంట్రా? తీసాకలే వద్దంటుంది. అవునమ్మా, ఇదేంటి? బ్యాట్ అండి, బ్యాటింగ్ అన్నారు కదా. మస్కిటో కొట్టే బ్యాట్ తీసుకురాలేదు. మస్కిటోస్ కూడా క్రికెట్ ఆడతారా? అయ్యి బాబోయ్. నువ్వేంటి లంగా వేసుకుని వచ్చు? లంగా కాదండి, లుంగి. నమస్తే అన్న, నమస్తే. ఎవడురా నువ్వు? నువ్వేం చేస్తావు? అన్నా గల్లీలా క్రికెట్ ఆడదామన్నా. గల్లీలా 6 కొట్టినానుకో గచ్చి బోలా పడితే. చూసారు కదా నేను మీకేం చెప్పాను, ఒక మంచి టీం సెట్ చేసిస్తానని. ఇవే కాదు, ఇంకా చాలా మంది అద్భుతాలు రాబోతున్నారు. వీటికంటే ఆనిముత్యాలు ఉన్నాయా? ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ SPL. In front there is SPL, and SPL లో ఇంకా చాలా మంది సెలబ్రిటీ ప్లేయర్స్ ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. చెప్పాను కదా, మా ప్లేయర్స్ అలా ఇలా కాదు, సెలబ్రిటీ ప్లేయర్స్ వీళ్ళు. చెప్పానా పిలిచారు దేనికి? క్రికెట్ గురించి మీకు తెలుసా? క్రికెట్ గురించి నాకు తెలిసి అడుగుతున్నా. బెట్టింగ్ లో చాలా పోగొట్టుకున్నా. నేను అంటుంది బెట్టింగ్ గురించి కాదు, ఆ. గ్రౌండ్ లో ఆడే క్రికెట్. గ్రౌండ్ లోనే బెట్టింగ్ ఆడి పోగొట్టుకున్నా అంటున్నా. ఎరా ప్రసాద్, చెప్పా. క్రికెట్ కింద రా, ఫుట్బాల్ పట్టుకొచ్చావు. ఏంటి వాళ్ళ క్రికెట్ తో పాటు రగ్బీ కూడా ఉందా? రగ్బీ ఎవడున్నాడు? భిక్ష యాదవ్ రిటర్న్. అరే భిక్ష యాదవ్ కాదురా, పెద్ది. ఒరే రామ్ చరణ్ వేస్తే పెద్ది, నువ్వు వేస్తే దద్దిలా ఉన్నావు. నేను దసరా నాని. దసరా దసరా ఉగాదికి వచ్చావా?
చూసారు కదండి, వీలే మా సెలబ్రిటీ ప్లేయర్. మీరు ఎవరు కావాలంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ టీమ్ లో పెట్టుకోవచ్చు. Yes. Alright, so let's begin. Sridevi Drama Company SPL Sridevi Premier League. Alright, Sridevi Premier League ante is not only about sports or entertainment but also about glamour. So let's welcome our beautiful lady. క్రికెట్ అన్నారు, ఒకడేమో గల్లీ క్రికెట్ అంటున్నారు, ఇంకోడేమో ఫోన్ లో చూసుకుంటూ అంటున్నాడు. ఇంకోడేమో లగాన్ అంటున్నాడు, ఆవిడేమో మస్కిటో బ్యాట్ తెచ్చేసింది ఆడడానికి. Don't judge the book by its cover. కావాలంటే ఆక్షన్ పెట్టుకోండి. సరే, లెట్స్ గో ఫర్ ఆక్షన్. Alright, so auction మొదలు పెడుతున్నాం కాబట్టి ladies please take a seat. సమ్రాట్ గారు, కయ్యూమ్ గారు చూసారు కదా, అంతా రెడీగా ఉంది కాబట్టి ప్లీజ్ హ్యాపీగా కూర్చొని మంచిగా అనలైజ్ చేసి మీ ఆప్షన్ లో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తప్పదు. కష్టమైనా చేయాల్సిందే. All right, so let's begin SPL Sridevi Premier League auction. All right, కయ్యూమ్ గారు అండ్ సమ్రాట్ గారు, ఇప్పుడు ప్లేయర్స్ గురించి మేము కొన్ని వివరాలు చెప్తాము. అవన్నీ మీరు మంచిగా చూసి అనలైజ్ చేసి మీ టీమ్ లో కావాల్సిన ప్లేయర్స్ ని ఆప్షన్ చేసి సెలెక్ట్ చేసుకోండి. All right, so first player picture on the LED please. రామ్ ప్రసాద్ గారు రండి. All right, age వచ్చి 45 with hair, age 65 without hair. ఇన్నింగ్స్ వచ్చి 420, కానీ అది క్రికెట్ లో కాదనుకుంటా. 420 innings. సమ్రాట్ గారు ఈ వివరాలని బాగా చూస్తున్నారా? చాలా బాగున్నాయి స్టాట్స్. ఎస్. మరి నెక్స్ట్ వచ్చి రన్స్ 69. ఆహా, ఏంటి భయ్యా? ఏమైంది రామ్ ప్రసాద్ గారు, అంత క్వశ్చన్ మార్క్ తక్కువ రాసారా ఎక్కువ ఇది రాసారా? ఏంటి క్రికెట్ సంబంధించిన లేదు ఇన్ఫర్మేషన్ ఏదో. మరి దేనికి సంబంధించి నాకుంది? అది దేనికని అడుగుతున్నారు. 420 ప్లస్ కాకపోయినా ఆల్ రైట్, యావరేజ్ వచ్చి టైమింగ్, స్ట్రైక్ రేట్ వచ్చి 45 minutes. శ్రీదేవి డ్రామా కేంద్రంలో సిగ్గేస్తుంది నాకు, ఏం ఆడాలో తెలియకుండా. నువ్వు అన్ని సిగ్గులని పనులు చేసావని. అరే నాది ఓకే, నీ చూడాలనిపిస్తుంది నాకు. అన్ని జీరోలో ఉంటాయి. అదేంటి పక్కన బెస్ట్ పక్కన రాసే బెస్ట్ ఇప్పటివరకు ఎవరు అనలేదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దాకా మీరు ఒక మంచి బెస్ట్ ప్లేయర్ అనేది ఎవరు ఆఫ్ కోర్స్ చాలా మంది. ఒకవేళ మీరు బెస్ట్ అని అన్నారంటే బౌలింగ్ గురించి అన్నారా, బ్యాటింగ్ గురించి అన్నారా? బేసిక్ గా బ్యాటింగ్ నేను లాస్ట్. అరే బాబు కయ్యూమ్ గారు, ఒకవేళ మా స్ట్రైక్ రేట్ 45 ఉన్న రామ్ ప్రసాద్ గారిని ఒకవేళ మీరు మీ టీమ్ లో తీసుకోవాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ హిమ్ అబౌట్ సంథింగ్ ప్లీజ్ ప్రొసీడ్. రామ సార్, చెప్పండి అన్న. 60 seconds లో 60 seconds లో మనం ఎన్ని రౌండ్లు వేయగలుగుతాం? ఒక 40-50 రన్స్ పూర్తి చేస్తాం. 40యా? టైమర్ రెడీ ఆన్ స్క్రీన్. 3, 2, 1 గో. ఇంకా ఈ టైమర్ వేసరికి మనిషి ఉంటాడా? బాబు గుండె ఆగిపోయి ముందు నువ్వు ఆగిపో. 13. Come on, రామ్ ప్రసాద్ గారు. 20 అయినా తీయాలి. Come on. 14. Come on. 16. 17. 20. Go. మీకన్నా లేట్ వచ్చిన నరేష్ ఎక్కువ రన్లు తీశాడు. చెప్పాను కదా నరేష్, ఇదంతా డమ్మీ అని. మాఫ్ కర్నా భైరవా. సో కయ్యూమ్ గారు, సమ్రాట్ గారు, ప్రెజెంటింగ్ రామ్ ప్రసాద్ గారు టు యూ. మరి ఈ ప్లేయర్ ని ఎవరు తీసుకుంటారో డిసైడ్ చేయండి. మన మ్యాచ్ కి 70 రన్స్ చాలా ఎక్కువ బ్రో, సరిపోతాయి. మేము ఆక్షన్ కొన్నాక పడిపోడు కదా, ఇప్పుడే దమ్మాడేస్తుంది. ఇప్పుడే కిలో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాడు కాబట్టి చిన్నగా ఆస్తమా ఉంది అంతే. కానీ నాకైతే నచ్చేసాడు. నచ్చేసాడు మీకు? నచ్చేసారా? రన్స్ బాగా చేశాడు. ఆల్ రైట్, సో ఎస్పీఎల్ లో జరిగిన ఆక్షన్ లో ఫస్ట్ ప్లేయర్ రామ్ ప్రసాద్ గారిని ఆక్షన్ చేసుకొని వాళ్ళ టీమ్ లో తీసుకున్నారు సమ్రాట్ గారు.
మన SPL ఆక్షన్ లో నెక్స్ట్ ప్లేయర్ ఎవరో చూద్దాము. పిక్చర్ ఆన్ ది LED ప్లీజ్. ఇన్నింగ్స్ వచ్చి 100+ కానీ ఓన్లీ చూస్తాడంతే. రన్స్ వచ్చి విత్ భాస్కర్ గారు 100 వితౌట్ భాస్కర్. ఇప్పుడు ఏంటి మీ బై రన్నర్ భాస్కర్ గారా? లేదండి, మరి యాక్చువల్లీ ఆయన 100 తీసాను అనుకుంటాడు కానీ నేనే 100 తీసానండి. ఓహో, బయటికి మాత్రం ఆయన పేరు వెళ్తుంది. అచ్చా. స్ట్రైక్ రేట్ బ్యాట్స్మెన్ కాదు ఫీల్డర్ అంట. ఆడా ఎస్, ఆడ ఫీల్డింగ్ కూడా క్యాచ్ పెట్టి మాకు ఇచ్చేస్తారు మళ్ళీ. స్ట్రెంత్ వచ్చి ఏ అమ్మాయినైనా చిన్న పిల్లోడని అనేసి మీరు మోసం చేస్తూ ఉంటారు. మోసమేం కాదు, నా క్యూట్నెస్ చూసి వాళ్ళే ఎత్తుకుంటారు. ఆల్ రైట్, సో ఇక్కడ ఉన్న 2 మెయిన్ ప్లేయర్స్ సమ్రాట్ గారు అండ్ కయ్యూమ్ గారు. మరి ఈ ప్లేయర్ ని ఎవరు తీసుకుంటారు? చూసుకోండి. ఈ ప్లేయర్ ని తీసుకోవాలంటే ఒక టెస్ట్ పెట్టాలి కదా. కంపల్సరీ పెట్టాలి. బ్యాట్ మీద బాల్ ని ఎన్నిసార్లు ట్యాప్ చేస్తారో చూద్దాం. 1 minute. LED మీద టైమర్ ప్లీజ్. 3, 2, 1 గో. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 41. పెరు విన్నిస్తాయిరే వెరు సోకే మోహిరా తిరు పట్టది తిన్ మారా. ఆల్ రైట్, సో మా ఈ ఛోటా ప్యాకెట్ బడా ధమాకా మా ఈ చుంచుపుట్టి ప్లేయర్ ని ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరండి. నేను తీసుకుంటా. కాదు, యాక్చువల్ గా వీడు నాకు కూడా కావాలి. అదేంటి? నాకు కావాలి. అయితే ఎవరు ఆప్షన్ ఎక్కువగా పెంచుతారో వాళ్ళకే మా నరేష్. నాకు కావాలి. నాకే కావాలి. కొంచెం మీ ఇద్దరికి అసిస్టెంట్లు లేరా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన నరేష్ ఆడిన ఆట ఇద్దరులో ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళ నరేష్ తీసుకోవచ్చు. ఓకే, Same రెడీ. game? ఓకే. ఆల్ రైట్, ప్రాపర్టీస్ ప్లీజ్. 3, 2, 1 గో. Hundred, 101, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 128! ఒక్కసారి కూడా పడనివ్వకుండా సెంచరీ కొట్టిన సమ్రాట్ గారు. ఇప్పుడు వచ్చిన ప్లేయర్స్ లో బోత్ ప్లేయర్స్ వచ్చి సమ్రాట్ గారు ఏదో రకంగా తీసుకొని వెళ్ళిపోయారు. మరి కయ్యూమ్ గారు ఏంటి మీ అసలు టీం ఇంకా ఫార్మేషన్ స్టార్ట్ అవ్వలేదు? లేటుగా వచ్చినా కానీ లేటెస్ట్ వెళ్తాం. ఆల్రైట్, సో మై నెక్స్ట్ ప్లేయర్ ఎవరో చూద్దాము. ఓ పంచప్రసాద్ గారు. రష్మి గారు, మ్యామ్. ఇవి నాకు చాలా క్లియర్ గా కనబడుతుంది. మీరు అడిగితే నేను చెప్పేస్తాను. సరే మేడం, అయితే ఓవర్ టు యు. ఏజ్ పట్టుమని 40 లేవు పాపం. ఇగో ఈగో కొంత అని రాశారేంటి? ఒళ్ళంతా అదే ఉంది. నాకమ్మా నెక్స్ట్ బలుపు బలుపు కావాల్సినంత, అది లావ్ అయి ఉంటది, బల్బు కాదు. లెక్కలేనంత అని రాయాలి. నెక్స్ట్ యావరేజ్. ఆయన పంచులే. ఆల్ రైట్, బెస్ట్. దానికోసమే పాపం ప్రయత్నిస్తున్నారట. ఒకటి బ్లాంక్ పెట్టేశారేంటి? కాదు ఏంటండి, 2 లేవేంటి? కిడ్నీలు అనుకుంటా అమ్మేసావా? కానీ ఈ మొత్తం బోర్డుకి ఒక్క న్యాయం జరిగింది. స్ట్రెంత్. ఎస్, సునీత గారు. Yes. ఆల్ రైట్, సో పంచప్రసాద్ గారు మా ప్లేయర్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మా ప్రసాద్ గారిని ఎవరు టెస్ట్ చేయబోతున్నారు? ఎవరు టెస్ట్ చేయాలి, ఎవరికి అవసరం లేదు.
కానీ కయ్యూం గారు అండ్ సమ్రాట్ గారు ఒక్కటి చెప్పగలను, ఆయన ఈగోని టచ్ చేస్తే మాత్రం ఉన్న వాళ్ళ అందరిలో ఆయన గొప్ప ప్లేయర్. ఓకే అయితే నాకు కావాలి. ఒక్క నిమిషం, వాళ్ళు తీసుకోవడం కాదు, నేనే తీసుకుంటాను. సార్ ఇంత బలుపుకి బల్బే దొరుకుతుంది, వద్దు ఆయన తీసుకుంటానన్నారు, గమ్ముని వెళ్ళిపోండి. కయ్యూం గారు మొత్తానికి బోని అయ్యింది. ఆల్ రైట్, ఎల్ఈడి మీద నెక్స్ట్ ప్లేయర్ పిక్చర్ ప్లీజ్. ఓ పండా, ఏంటి ఈ పండు ఏజ్ ఇంకా పండడానికి ఉందంట. ఓకేలేండి, అది ఓకే. ఇన్నింగ్స్ ప్రతి రాత్రి నైట్ మ్యాచెస్ ఆడతాడేమో. ఆల్ రైట్, రన్స్ డీలో 5 సీజన్స్, జబర్దస్త్ లో 5 స్కిట్స్. కాదు పండు, ఏంటి మధ్య మధ్యలో వెళ్తూ వస్తూ ఉంటావు? ఎక్కడికి మేడం? అదే సీజన్ కంటిన్యూ అవ్వు, జబర్దస్త్ లో స్కిట్లు కంటిన్యూ అవ్వు, ఎందుకలా? యాక్టింగ్ రాక. సరే ఈసారి నా కప్పు నీదా కాదా? కొడతాం, ఎందుకు కొడతాం? ఈసాల కప్పు లాలీపాప్ ఇస్తా నీకు, వెళ్ళి ఒకసారి కలు. 50/100 49s లో 100 టైమ్స్ అవుట్ అంట. ఇది ఎంత వరకు నిజం? లే బాగానే కొట్టాను నేను, ఇది ఎవడో తప్పు రాసాడు. ఆల్ రైట్, బెస్ట్ వచ్చి నెక్లెస్ గర్లెస్. థ్యాంక్స్ అండి, అదొకటి బెస్ట్ చూపిస్తున్నారు. కానీ నిజంగా ఏ మాటకి ఆ మాట, ఆ ఒక్క పాటతో మాత్రం నువ్వు సెంచరీ కొట్టావు. స్ట్రెంత్ వచ్చి లేడీ గెటప్, వీక్నెస్ వచ్చి లేడీ. చిన్న కథ కదిరిద్యా. మరి ఈ పండు పడే ముందు ఎవరు తీసుకుంటారు? సో ఆబ్వియస్లీ ఫస్ట్ టెస్ట్ ఉంది కదా. ఇలాగే ముసలి అనుకున్నాను నాకు టెస్ట్. సరే పెట్టండి. ఓవర్లో ఎన్ని బాల్స్ ఉంటాయి? 6. 6 balls 6 catches, డైవ్ కొట్టి పట్టుకోవాలి. ఆల్ రైట్, డైవ్ క్యాచెస్. మరి క్యాచ్ అయితే ఈ డైవ్ చేసి తీసుకుంటారు, బాల్ ఎవరు వేస్తారు? నేను వేస్తా. రామ్ ప్రసాద్ గారు వేయొచ్చు బాల్ ప్లీజ్. మాకు స్కై డైవ్ కావాలి, స్కై డైవ్. ఆల్ రైట్, సో ఈ పండుని పడే ముందు ఎవరు క్యాచ్ చేయబోతున్నారు? నేను తీసుకుంటున్నా, నా టీమ్ లోకి ఫీల్డర్ కావాలి. సో బెస్ట్ ఫీల్డర్ ఐ ఫౌండ్ అవుట్, మంచి ఫీల్డర్. వెల్ డన్. మరి నెక్స్ట్ ప్లేయర్ ఎవరో చూద్దాము. పిక్చర్ ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్. ఆల్ రైట్, ఏజ్ వచ్చి స్వీట్ 16 అనుకుంటుంది. ఇన్నింగ్స్ వచ్చి చూడడానికి కన్నింగ్ గా ఉన్నా, ఇన్నింగ్స్ అయితే బాగానే నడుస్తున్నాయి. రన్స్ మోకాళ్ళ నొప్పులు అంట పాపం. మోకాలు నొప్పులంట. మరి ఈ క్యూటీని ఈ ఆక్షన్ లో ఎవరు వాళ్ళ టీమ్ లో తీసుకుంటారు? ఆల్రెడీ ఇక్కడే ఉండే కదా, ఎందుకు అక్కడ పంపించడం? టెస్ట్ పెట్టాలి సమ్రాట్ గారు. టెస్ట్ ఏంటంటే ఆ. నేను ఒక షాట్ చెప్తా, ఆ షాట్ తను చేసి చూపేయాలి. క్రికెట్ ప్లేయర్ బెస్ట్ షాట్స్ ఉంటాయి కదా అవి. టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఏం పోజెస్ ఇచ్చావమ్మా. క్యూటీ బ్యూటీ ప్రేరణ మొత్తానికి 12 పర్ఫెక్ట్ పోజెస్ ఇచ్చింది. మరి ఆక్షన్ ఎవరు తీసుకుంటారు? 12 crores పెట్టి తీసుకుంటున్నా నేనే. ఎస్ 12 crores విత్ మేకప్ కిట్ కూడా ఇస్తున్నాం. ఎస్, వెళ్ళిపోండి ఇంకా టీంకి. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి సాయిరామ్ రండి. ఆల్ రైట్, సో మా సీనియర్ ప్లేయర్ స్టాటిస్టిక్స్ అన్ని చూశారు. వీళ్ళు కొత్తగా జాయిన్ అయిన ప్లేయర్స్ కాబట్టి డైరెక్ట్ గా వీళ్ళకి టాస్క్ ఇచ్చేయాలి. నేను పెడతా. చెప్పండి. దసరా సినిమాలో నాని డిప్స్ కొడతారు. అవును. సో 60 seconds లో ఎన్ని డిప్స్ కొడితే దాన్ని బట్టి. ఆల్ రైట్, సో సాయిరామ్ గారు 60 seconds లో మీరు ఎన్ని కొట్టగలుగుతారు? 20 కొడతా. కానీ మా ఛాలెంజ్ వచ్చి మీరు 60 seconds లో 30 డిప్స్ కొట్టాలని. 30. 30యా? దట్ 3 2 1 గో.
21, 22, పిల్లాన్ని చంపేస్తారా 23, 23, come on, 20, 24, 25, 26, 27, 28, 100. సైరామ్ నిజంగా మీరు చెప్పారు 20, కరెక్ట్ గా 20 అయితే చేశారు. వండర్ఫుల్. ఆల్ రైట్, సో ఈ స్ట్రాంగ్ సైరామ్ ని ఎవరు వాళ్ళ టీమ్ లో తీసుకుంటున్నారు? ఈ జెంటిల్మెన్ నాకు కావాలి. సో నో 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 నేను ఒప్పుకోను. అంత కష్టపడుతుంటే మా ప్లేయర్స్ వెళ్ళి హెల్ప్ చేశారు, వాళ్ళు ఒక్కరన్నా వచ్చారా? మీరు తీసుకుంటాను కాబట్టి మీరు హెల్ప్ చేయలేదు, మీరు టెస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఫ్యూచర్ లో మంచి కత్తిలాంటి గర్ల్స్ వాళ్ళు తీసుకుందాం. ఒరేయ్, నీకోసం కాదురా. సరే మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటున్నారు కాబట్టి మీరిద్దరు రండి. ఓ రండి. సో మా లోకల్ ప్లేయర్ సాయిరామ్ కోసం ఎవరు ఎక్కువ డిప్స్ తీసుకుంటారో లెట్స్ ఫైండ్ అవుట్. కయ్యూం గారు ఈ లైన్ మీది, సమ్రాట్ గారు ఈ లైన్ మీది. అమ్మో ఇప్పుడు దొరికిపోతారు. 3, 2, 1 స్టార్ట్. ఎవరైనా క్యూటీ బ్యూటీ గురించి ఇట్లాంటివి జరుగుతుంది అనుకున్నాము. సాయిరామ్ 57, లాస్ట్ 20 సెకండ్స్. కయ్యం గారు కమాన్ 58 ఇట్రా 58, 59, 59, 59, 59. నేను ఇంకా కొట్టేవాడిని. ఈ లుంగి తీసి ఇలా ఇలా ఊపుతుంటే చేయలేమే. కానీ యాక్చువల్ గా ఇద్దరు ఇంత స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేసినందుకైతే నిజంగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కానీ ఈ రౌండ్ కి సంబంధించి అయితే కయ్యం గారు ఇస్ ద విన్నర్. ఈ విన్నింగ్ వచ్చేది కయ్యూం గారికి వెళ్ళడానికి ఒక్క ఎక్స్ట్రా. ఇటువైపు 34, ఇటువైపు 35. సాయిరామ్ గారిని గెలిచిన ఆనందంలో ఏం చెప్పబోతున్నారు? తెలుసు కదా ఈయన గురించి జరిగింది ఇదంతా. నేనే గెలవాలని ఇతను లుంగితో నాకు గాలి కొట్టారు, మొత్తం గాలి వచ్చేసింది నాకు. సో అదే నాకు చిచి కాదు. అయితే చిన్నప్పుడు ఆడిన క్రికెట్ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుందామా? ఆ మెమరీస్ ఎలా ఉండేవో చూపించడానికి వచ్చేస్తున్నారు నరేష్ అండ్ సాయిరామ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇంద్రజ గారు ఇస్తారు అందరికి క్రెడిట్. ఇప్పుడు మేము చేయబోతున్నాము చిన్నప్పుడు క్రికెట్. చిన్న పిల్లలకి ఇష్టం చాక్లెట్, హీరో మేము చేయబోతున్నా క్రికెట్. నువ్వు కొంచెం చేతులు దూరం పెట్టి. విలేజ్ లో క్రికెట్ చిన్నప్పుడు జ్ఞాపకాలు. ఓకే. చిన్నప్పుడు మనం ఎలా క్రికెట్ ఆడుకునే వాళ్ళం. బ్యాట్ తో. నువ్వు దేంతాడావో నాకు తెలియదు. ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే బ్యాట్ బాల్ వికెట్ సీన్ అయితే మొత్తం. ఇది ఎట్లుంటాయి రుబాబ్ ఎట్లుంటుంది చూసాం మేడం. సూపర్. ఇప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కైనా టాస్ ఉండాలి. ఈ మ్యాచ్ ఉండకూడదా టాస్? కాయిన్ కాదు ఇది బండ. ఇది చిన్న రాయి బిల్ల. రాయి ఎండావానా ఎండావాన చలి అమ్మ రెండే ఉంటాయి. ఎండావానా ఏదో నేను చెప్తా. వాన పడ్డది నా దగ్గర బ్యాటింగ్. నాకేం అవసరం లేదు ఇది. అరే 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 వాన పడ్డదిరా. అరే మేడం ఇది ఎండాకాలం అయినప్పుడు వాన ఎట్లా పడుతుంది? అంత పిచ్చోండా నేను? పంటలేద్దాం. అరే పంటలేండి, వరి పంట, గోధుమ పంట. మీ ఊర్లో వేసుకో. ఇది ఎవరికి రా? నీకు. నాకు. ఇది ఎవరికి? రాంప్రసాద్. రాంప్రసాద్ నాకు. ఇది ఎవరికి? పంచగాడికి. పంచన్న నీకు. ఇది ఎవరికి? నాకు. ఇది నీకు. ఎంత? ఫస్ట్, సెకండ్, థర్డ్ నువ్వు 6. ఆ బొంగులో నాకు ఎందుకు రా? అవసరమా? చూసి చెప్పానా మేడం? చూడకుండానే కదా నన్ను ఒంగో పెట్టి ఏమో ఎంతవరకు కరెక్ట్ ఇది. ఇచ్చేదే సమ్మర్ హాలిడేస్, సండే ఈ రోజు ఒక రోజు అలుగుతావు ఏంట్రా? సరే ఫస్ట్ బ్యాట్ నువ్వే తీసుకోవాలి. ఫస్ట్ బ్యాటింగ్.
చెయ్యి ఏంట్రా అడ్డు ఉన్నావంటున్నావు, కొడతావా నా మీద? ఒరే కామెడీ చేయడం రాదు నీకు, కామెడీ చేయడం రాదు నీకు. అవుట్ అయిపోతే నెక్స్ట్ పడి నాది, ఓకేనా? ఓకే రెడీ 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 రెడీ. అరే అవుట్రా అవుట్రా. నా బ్యాట్ నా బాల్ నేను ఎట్లా అవుట్ అవుతారా? అరే ఈ ఫస్ట్ బాల్ దేవుడికి ఇచ్చాం. అరే అది నా బాల్ రా, మా అమ్మ కొనిచ్చిందిరా. ఉమ్ముస్తావేరా పంది. బ్యాక్టీరియా ఉంటాయి, ఫంగస్ ఉంటాయి, లంగస్ ఉంటాయి. అవుట్రా అవుట్రా, ఇది అవుట్. దేవుడికి బాల్ బ్యాట్ చేస్తే మాత్రం ఎలాగైతే ఆడను. నీకు 90s పేరు వచ్చింది కదా, మొత్తం పోతి మొత్తం పోతి. అవుట్ అవుట్, ఈసారి అవుట్రా, ఈసారి అవుట్, పక్కా అవుట్. అవుట్ ఇదెవడు ఏ ఊరోడు చూడు. వాడు మనోడే, వాడు మావాడే. అవుట్. సరే సరే ఏమైందిరా? బ్యాట్ కిందేస్తున్నాయా? అరే పిచ్చిరా. కొట్టకురా. మీ అమ్మ మీద ఒట్టు కొడితే రెచ్చగొక్కరా. బాలింగ్ ఎదరా నీకు? ఏ చికిత్స చికిత్స. నువ్వే కదరా క్రిమినల్ లో. ఇది నా బాల్, మా అమ్మకి ఏం కాదు. బ్యాట్ అంటే రాలా, దాన్ని 6 కొడితే 6 కూడా పోవాలి. డెడ్ బాల్ పోతుంది. మా అమ్మకి చెప్తావు, రేపు ఇంటికి వస్తుంది. ఇలా ఉంటది మేడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, కాస్త టీనేజర్ అయ్యాకనా? ఇప్పుడు సొంత టీం వాళ్ళు ఒక బాల్ డాట్ ఆడితే తిడతారు, దాని తర్వాత బాల్ 6 కొడితే పొగుడుతారు. ఓకే. సొంత టీం వాళ్ళు ఎలా తిడతారో పొగుడుతారో అనేది ఉంటది. ఇంటర్నల్ పాలిటిక్స్. సాయిరామ్ నీ పోరొస్తుంది. ఏయ్ ఎలా నువ్వు బాలే ఎందుకురా నువ్వు? అట్లా కాదురా, అది గట్లకెళ్ళి వేంద్రా, వైట్లకెళ్ళి. డిఫెన్స్ ఆడతారా? అది 6 కొట్టే షాట్. చాతగాని కొడక ఎందుకురా నీ బతార్దు కొడక? అరే బ్యాట్ మధ్య లేదురా. ఏ పడపై ఏ పడపై. ఏలే సాయిరామ్ నువ్వు సూపర్ రా. మోగోనివిరా. జాకెట్లు గాజులు కూడా ఇస్తాయి, వేసుకొని తిరగ. కాదురా, స్లిప్ అయిందిరా. చెయ్యి ఒక్క బ్యాచ్ కూడా నీకు రాదు. నీకు ఆట రాదు, ఏం రాదు. పో. ఇలా ఉంటది మేడం, ఇలా ఉంటాయి మేడం చిన్నప్పుడు క్రికెట్ సెగ్మెంట్స్ అన్ని. సమ్రాట్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా అనిపించింది. చిట్టోడు బాగా చేసాడు, అదరగొట్టేసాడు. కయ్యం గారు? నా కేసు డిఫరెంట్. మ్యాట్ నాది ఉండేది, బ్యాట్ నాది ఉండేది, బాల్ కూడా నాది ఉండేది. అందరిని పిలిచి టైం కూడా సెట్ చేసేవాడిని. తర్వాత నాకు అక్కడికి వెళ్ళి ఫీల్డింగ్ చేసేవాడిని. అదేంటి అంటే చిన్నప్పటి నుంచి బాగా ఆడేసేవారు ఫ్రెండ్స్ అందరూ. వాడకం అంటే ఇదే నా బ్యాటింగ్ వచ్చే టైంకి సన్సెట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంద్రజ మ్యామ్? అయ్యో నాకు ఈ వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా 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 నచ్చేసింది. చాలా బాగున్నారు సాయిరామ్ అండ్ నరేష్. సూపర్ అండి. మనకి ఈ రోజు ఉన్న ఈ ఎపిసోడ్ కి చాలా రిలేటబుల్ గా చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. క్రికెట్ లో 6 కొట్టినా 4 కొట్టినా హడావిడి చేసేది ఎవరు? మన చీర్ లీడర్స్. వాళ్ళకి అసలు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంటది. అలాంటి ఎనర్జీతో ఉన్న చీర్ లీడర్స్ మన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై వచ్చి ఎస్పెషల్లీ మన SPL లో వచ్చి పర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటది? నాకైతే చూడాలనిపిస్తుంది. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ లేడీస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన స్టేడియంలో మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్ లోకి చేరింది. బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నారు అండ్ అలాగే క్రౌడ్ ఫుల్ టెన్షన్ లో ఉంది. బాల్ స్టైల్లోకి వెళ్తుంది. వావ్, ఇట్స్ ఎ మాసివ్ 6. అక్కడ బక్కల బొమ్మేమో అస్సీన బెమూరే
మ్యాచ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. బౌలర్ ప్రెషర్ లో మళ్ళీ బాల్ వేసాడు. బ్యాట్స్మెన్ స్టెప్ అవుట్ షాట్ కొట్టాడు. బాల్ బౌండరీ లైన్ దగ్గర. వావ్, ఇది ఒక చక్కని కవర్ డ్రైవ్. మనుషులంతా మాయరే దేఖో రే దేఖో రే హాయ్ రే లోకమంతా చోరీ రే సోచో రే ఏమీ ముందే నిలుచుందిరో చుందిరో రేపు కోసం ఆరాటం నీయరో నేను నీకై నీ ముందే నిలుచుందిరో చుందిరో రేపు కోసం ఆరాటం నీయరో ఇదంతా దోచుకో దోచుకుంది దాచుకో కారు బంగ్లా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో ఇదంతా దోచుకో దోచుకుంది దాచుకో కారు బంగ్లా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో అస్సిన బూరేసం తప్పదు మనిషి పుట్టాక బతకాలి సచ్చేదాకా. స్కోర్ బోర్డ్ లో రన్స్ పెరిగిపోతున్నాయి. క్రౌడ్ లో ఎగ్జైట్మెంట్ అయితే పీక్ లోకి చేరింది. కానీ ఇప్పుడు స్టేడియం లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే చీర్గల్ పవర్ సెలబ్రేషన్. దోచుకో దోచుకుంది దాచుకో కారు బంగ్లా తీసుకో లైఫ్ నీదే కుమ్ముకో. Let's bring the house down. సూపర్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. What an energetic performance. Thank you ladies. That was beautiful. Sendrisha garu, how was it? యాక్చువల్ గా ఈ చీర్ లీడర్స్ లాగా వాళ్ళు కూడా చేస్తే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే జోష్ బా మామూలుగా లేదు. శృతి, సుమన్, కావ్య, యూ జస్ట్ రాక్ ద స్టేజ్. మరి డి డాన్సర్స్ దా మజాకా. All right, thank you so much ladies. Thank you. All right, కయూమ్ గారు అండ్ సమ్రాట్ గారు, మీరు ఇక్కడ వచ్చింది SPL శ్రీదేవి ప్రీమియర్ లీగ్ గురించి కాబట్టి ఖచ్చితంగా క్రికెట్ కి కరెక్ట్ గా సంబంధించిన ఒక గేమ్ మనం ఆడాలి. అప్పుడే కదా వీళ్ళు అసలు ఎంత ఆ స్పోర్టివ్నెస్ ఉంది తెలుస్తుంది. సో మరి ఆ గేమ్ ఏంటో చూసేద్దామా? ఆల్ రైట్, సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, సో యాజ్ ప్రామిస్డ్ ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాను. ఈ గేమ్ ద్వారా మాకు తెలిసిపోతుంది ఇక్కడ ఉన్న ప్లేయర్స్ లో ఎంత మంచి బ్యాలెన్స్ ఉంది, ఎంత మంచి సపోర్ట్ ఉంది, ఎంత టార్గెట్ మీద ఫోకస్ ఉంది, అన్ని అర్థమైపోద్ది. ఓకేనా? సో ఇటువైపు 2 బాక్సెస్ చూస్తున్నారు కదా. బాక్స్ లో ఇద్దరు నుంచుంటారు. వికెట్ పట్టుకొని హెడ్ కి పెట్టి ది అదర్ ఎండ్ ఆఫ్ ద వికెట్ వచ్చి గ్రౌండ్ కి టచ్ అవుతూ 5 రౌండ్స్ తిరగాలి. ఓకే, ఆ 5 రౌండ్స్ తిరిగే లోపల వాళ్ళకి ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, ఈ బాక్స్ లో ఉన్న బాల్ తీసి ఈ వికెట్ హోల్డర్ మీద పెడతారు. ఆ 5 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత యాజ్ అ పేర్ ఈ 2 వికెట్స్ తో పాటు ఆ బాల్ ని లేపి ఆ ముందున్న బాక్స్ లో వేయాలి. మరి ఇక్కడి నుంచి అక్కడ వెళ్లే లోపల ఒకవేళ బాల్ కింద పడిపోతే మళ్ళీ ఆ బాల్ ఎత్తి మళ్ళీ బాక్స్ లో వేసి మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఓకే, అండ్ ఒక రౌండ్ అయిన తర్వాత మెయిన్ పర్సన్ అసిస్టెంట్ అయిపోతారు, అసిస్టెంట్ మెయిన్ పర్సన్ అయిపోతారు. డన్. ఆల్ రైట్, సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి కయూమ్ గారి టీం దగ్గర నుంచి పండు అండ్ సుధాకర్ గారు రండి. అండ్ ఇటువైపు నుంచి రామ్ ప్రసాద్ గారు అండ్ అశోక్ రండి. ఆల్ రైట్, సో బాక్స్ లో ఉన్నాయి 6 బాల్స్. ఓకే, ఫస్ట్ ఆ ఎంటీ బాక్సెస్ ని ఎవరు ఆ 6 బాల్స్ తో ఫుల్ చేస్తారో వాళ్ళు వచ్చి విన్నర్. సో మీలో బాక్స్ లో ఎవరు ఉండిపోతున్నారు? అసిస్టెంట్ గా ఫస్ట్ ఎవరు ఉండిపోతున్నారు? మీరు అసిస్టెంట్, మీరు మెయిన్ ప్లేయర్. ఓకే, రెడీ? 3, 2, 1 మ్యూజిక్. చీటింగ్. ఏ అశోక్ గారు మీరు హెడ్ పెట్టలేదు, మళ్ళీ తిరగాలి. వావ్, సూపర్. సుధా గారు అండ్ పండు. వెరీ గుడ్.
ఓన్లీ 1 బాల్ ఇస్ రిమైనింగ్. సూపర్ 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 కయ్యూం గారి టీం విన్నర్స్. 1 point to team కయ్యూం. రాంప్రసాద్ గారు అంతా బానే ఉందా? సీరియస్ గా అయితే అది తిరుగుతుంది పక్క అప్సర్ ఆపగానే. ఆయనకి ఎందుకు కళ్ళు తిరిగేది సార్ రాంప్రసాద్ గారికి? ఎందుకు? ఆయన కళ్ళు ఎత్తికే కదా. ఆల్రైట్, సో మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడడానికి టీమ్ కయ్యూం నుంచి మహేశ్వరి అండ్ శ్రీప్రియ, అండ్ ఇటువైపు నుంచి గౌతమి అండ్ ప్రేరణ. 3, 2, 1 మ్యూజిక్. Come on, come on, come on. Come on, Prerna. Come on, come on, come on, come on. నువ్వే నా క్యూటీ పై అయిపోదమ్మా బటర్ఫ్లై. Gautami, come on. మేడం వాళ్ళు 4 తిరిగారు మేడం ఫస్ట్ స్టార్టింగ్ లో. మీరు కూడా హాఫ్ తిరిగారండి. సామ్రాట్ గారి టీం విన్నర్. చిన్న మోటివేషన్ క్లాస్ ఇటండమ్మా, ఇద్దరు కాన్ఫిడెంట్ ఉండొచ్చమ్మా, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. అర్థమైందా? అది నువ్వే చెప్పాలమ్మా. గుడ్ జాబ్ గర్ల్స్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఆల్ రైట్, సో ఈ గేమ్ లో సెకండ్ లెవెల్ వచ్చేసరికి టీమ్ సమ్రాట్ 1 point. లైక్ డిసైడెడ్ బెస్ట్ ఆఫ్ 3 కాబట్టి ఈ గేమ్ లో థర్డ్ లెవెల్ వచ్చి ఇస్ గోయింగ్ టు బి ద టై బ్రేకర్. మరి ఈ టై బ్రేకర్ పాయింట్ గెలవడానికి ఇటువైపు నుంచి సమ్రాట్ గారు, ఆఫ్ కోర్స్ ఇటువైపు నుంచి కయ్యూం గారు. ఆల్ రైట్, అండ్ సమ్రాట్ గారిని సపోర్ట్ చేయడానికి వస్తుంది సోనియా, అండ్ ఇటువైపు కయ్యూం గారిని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు కోచ్ గారు పంచ్ ప్రసాద్ గారు. 3, 2, 1 మ్యూజిక్. 4 ఇంకొక 1 more. కయ్యూం గారు హెడ్ కి ఉండాలి. సూపర్ సూపర్ ప్రసాద్ గారు సూపర్. 3 మళ్ళీ ఫస్ట్ బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్నావే రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిన్ను బెల్లా. బెల్లా బెల్లా ఈసా బెల్లా బాగున్నావే రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా నింపేసావే నిన్ను బెల్లా. పిల్లా పిల్లా ఈసా బెల్లా బాగున్నావే రసగుల్లా ఎల్లా ఎల్లా స్పైసీ ఇలా. అందరూ 6 వేసి 7 వేసా. ఐ యామ్ ద విన్నర్. బాల్ వికెట్ కూడా వేసా లోపల పట్టుకో. విన్నర్స్ వచ్చి ఐ విట్నెస్డ్ వన్ థింగ్, అది నేను చెప్పొచ్చా? చెప్పాలి మ్యామ్. మన కయ్యూం గారు అండ్ ప్రసాద్ గారు ప్లే చేసిన దాంట్లో కొన్నిసార్లు వాళ్ళు హెడ్ పెట్టలేదు, కొంచెం
అంటే హెడ్కి తగలలేదు అండ్ తీసుకురావడం కొంచెం డిలే అయింది. బట్ ఎవ్రీ టైం 5 రౌండ్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేశారు. సమ్రాట్ గారు అండ్ సోనియా గారు ప్లే చేసినప్పుడు 2 times కూడా సమ్రాట్ గారు 4 rounds చుట్టారు. సో ఇద్దరి వైపు కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు విన్నర్స్. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీ క్రికెట్ స్పెషల్ SPL లో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి రష్మి, ఒక డౌట్ నాకు. ఏంటండి అది? ఇప్పుడు ఆయన కోచ్ 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 అనుకుంటా కూర్చుంటున్నాడు కదా అక్కడ. ఎవరు? మా పంచప్రసాద్ గారా? యా, ఆయన దేనికి కోచ్ యాక్చువల్ గా? నేను ఇక్కడ చెప్పను, అక్కడ చెప్తా. బేసిక్ గా మీరు నమ్మను కోచ్ అని. నేను ఎంతమంది క్రికెట్ నేర్పింది సార్? ఒక్క నిమిషం సార్, నేను వెళ్ళిపోతా. ఒక్క నిమిషం రష్మి గారు, నాకు స్మాల్ డౌట్. బ్యాక్ పెయిన్ ఉంది ఎక్కువ నాకు. చాలు, నేను ఇది ఇవ్వను. సరే, ఆవిడ ఇచ్చారే అనుకోండి, అది ఎక్కడ కట్టుకుంటారు మీరు? ఈ అమ్మాయి సీరియస్ గా జోక్ కాదు, నేను చాలా షాక్ అయ్యా. అరే నువ్వు నవ్వు తను అంటే ఏమనుకోవద్దు, తను జోక్ చేస్తే నాకు నవ్వు రావట్లేదు. సీరియస్ గానే స్ట్రైట్ గా మదర్ ప్రామిస్ అని ఎవడెవరే సరిగా చూడరా, రామ్ ప్రసాద్ కాదు పంచప్రసాద్. ఈ జోక్ కూడా అవ్వట్లేదు. క్రికెట్ నేర్చుకోవాలంటే ఎవరైనా రండి అని నేర్పిస్తా. గురుగారు చెప్పమ్మా. ఇదేంటండి? ఇది మన కరోనా టైంలో మాస్కులు లేవు కదా, అప్పుడు కొత్త మాస్క్ వచ్చింది. ఇది కోచ్ బ్యాటింగ్ ఏ బాల్ తాడతారు? టెన్నిస్ బాల్ తాడొచ్చు, కార్క్ బాల్ తాడొచ్చు, లేదా రబ్బర్ బాల్ తాడొచ్చు. పప్పుల బాల్ ఆడుకో. 4 కి ఏమన్నా సార్? ఇంట్లో అట్లు నువ్వు అడుగుతావా? మా పని మనిషి కూడా ఒకసారి నేను కడుతుంటానండి. ఇల్లు తరుగు నేను పెడతానండి. ఎలా పెడతావు? ఇలా అంటానండి. ఇట్లా ఎట్లా అంటావా? అదే 4. LBW అంటే ఏంటండి? అన్నకి ఎక్కడ ఉంటుంది బుర్రా? అన్నకి ఇక్కడ ఉంటది. ఇలా అంటే LBW. నాకు నవ్వు రావట్లే. అమ్మా ఏమైందమ్మా? నాకు అసలు నవ్వు రావట్లేదు అసలు. అంటే ఆయన జోక్ వేసినప్పుడు రావట్లేదు, ఆయన ఆపినప్పుడు నవ్వు వస్తుంది. ఒరే, మీ అందరూ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు కదా. నా యొక్క ప్రతిభ మీకు తెలియదు కదా. LED ప్లీజ్. సచిన్ తెందూల్కర్ గారు పక్కన సచినోడు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇంకేమున్నాయండి? సార్ MS ధోని గారితో మీరందరూ దాన్ని MS ధోని అంటారు, జస్ట్ నేను MS అంటాను. అది నా రేంజ్, అర్థమైందా? సో ఒకవేళ మీ దగ్గర రామ్ ప్రసాద్ గారు అనుకోండి, ట్రైనింగ్ తీసుకోకపోతే ఆయన పొజిషన్ ఏంటి? రామ్ ప్రసాద్ పొజిషన్ ట్రైనింగ్ తీసుకోకపోతే ఎలా ఉంటుందో చూపిస్తాను. సార్ మీ దగ్గర కోచింగ్ తీసుకోకపోతే అలాగైపోతాను నేను. తీసుకోకపోతే అలా అయిపోతుంది, అర్థమైందా? నాకు తెలిసి తీసుకోకపోతే ఇలాగ అయిపోతాను కదా, తీసుకుంటే ఇంకా దరిద్రంగా అయిపోతానేమో సార్. ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకు. ఇది చెప్పడానికి అక్కడి నుంచి ఇక్కడ 1/2 కిలోమీటర్ వచ్చారా? క్యాబ్ బుక్ చేయాల్సింది, కొంచెం లేట్ అయింది బాగా. మరి ఒకవేళ శ్రీప్రియ మీ దగ్గర కోచింగ్ తీసుకోకపోతే తన ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? LED ప్లీజ్. ఆల్రైట్, నెక్స్ట్ వచ్చి మహేశ్వరి. పండు LED ప్లీజ్. వీళ్ళందరూ మీ దగ్గర కోచింగ్ తీసుకోలేదు కాబట్టి ఇవన్నీ సాధించారు. నరేష్ ఎప్పటి నుంచో మీ దగ్గర ఉన్నాడు, వాడేం సాధించాడు? మన దేశానికి వరల్డ్ కప్ తెస్తారు. లేరా ఈ నాకు నచ్చవురా. లే. సరే నరేష్, విన్నింగ్ స్పీచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ. టుడే glad to meet you to all people. Rashmi garu and Indraja garu. In my life just 3 people. Mom, dad, my Guruji. This guy number 1 bullshit guy. But he's only believe me. Once again, but another one అంటే రామ్ ప్రసాద్. But మరి ఈ బట్ మనం ఆపాలి. నీ బట్స్ తీసుకొని కూర్చుంటే నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. ఆల్ రైట్, సో మా పంచ్ ప్రసాద్ మా కోచ్ గారి దగ్గర కోచింగ్ తీసుకుంటే లైఫ్ ఎలా ఉంటది, కోచింగ్ తీసుకోకపోతే లైఫ్ ఎలా ఉంటది అని చూసారు కదా. బట్ వన్స్ అగైన్ వండర్ఫుల్ గైస్, వండర్ఫుల్ టీమ్ ఎఫర్ట్. ఇప్పటిదాకా మా SPL మాత్రం చూసుకొని ముందుకు వెళ్ళిపోతుంది విత్ ఫుల్ ఎనర్జీ. కానీ అప్పుడప్పుడు లైఫ్ లో మనం ఎంత మోటివేటెడ్ గా ఉన్నా, ఎంత ఎనర్జీతో పొద్దున లేవగానే అసలు ఈ రోజు అన్ని సాధిస్తాను అనుకున్నా, కొన్ని సందర్భాల్లో జస్ట్ ఇంకా ఒక్కడుగులో ఆ గోల్
అచీవ్ చేయడానికి ఉన్నప్పుడు ఏంటో జరుగుతుంది, సంథింగ్ హ్యాపెన్స్ అండ్ వి గివ్ అప్. అలాంటి సందర్భాలు ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఉన్న వాళ్ళు, ఆన్ స్క్రీన్ వాళ్ళు కావచ్చు, ఆఫ్ స్క్రీన్ వాళ్ళు కావచ్చు, ఐ థింక్ ప్రతి ఒక్క లైఫ్ లో ఇలాంటివి జరిగే సందర్భాలు 200% ఉండే ఉంటాయి. ఇలాంటి ఎన్ని సందర్భాలు వచ్చినా మనం గివ్ అప్ అవ్వకూడదు, నీర్సు పడిపోయి ఆగకూడదు. అలాంటి ఒక మంచి మోటివేషన్ ఇవ్వడానికి ఇప్పుడు మన మధ్య ఒకరు రాబోతున్నారు. హీ ఇస్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. He is 11 times international champion in martial arts. Please put your hands together to welcome Indian cricket team player Ramchandra garu. Welcome sir, welcome to Sridevi Drama Company SPL. Thank you so much for coming today. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో సార్ డెఫినెట్ గా లైక్ ఐ వాజ్ సేయింగ్, మీరు వచ్చే ముందు దట్ లైఫ్ లో ఎన్ని సందర్భాలు వచ్చినా మనం ఎప్పటికీ గివ్ అప్ చేయకూడదు. అండ్ యూర్ అ బిగ్ 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 హ్యూజ్ ఎగ్జాంపుల్ హియర్ ఫర్ ఆల్ ఆఫ్ us. వన్స్ అగైన్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో సార్ మీ గురించి, మీ జర్నీ గురించి ఖచ్చితంగా మాకు తెలుసుకోవాలని ఉంది. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ప్లీజ్. నా పేరు ఏ రామచంద్ర అండి. సో నేను వచ్చేసి 11 టైమ్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ అండి. నార్మల్స్ తో వేరే దేశాల్లో అంతా పోయి నార్మల్స్ తో ఫైట్ చేసి గెలిచాను. అది చాలా సామాన్యమైన విషయం కాదు, చాలా ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా వికలాంగుల క్రికెట్ లో కూడా నేను ఇండియా టీం ఆడుతున్నాను, RDT అనే సంస్థ హెల్ప్ తోటి. నా గురించి చెప్పాలంటే నేను ఎంకామ్ వరకు చదువుకున్నానండి. నాది ఎంత పూర్ ఫ్యామిలీ అని చెప్పను కానీ, బట్ 7 మంది ఉంటే మా ఫ్యామిలీలో 7 మందిలో 5 మంది డిజేబుల్ అండి. నేను, నా భార్య, నా 2 కూతుర్లు కూడా డిజబుల్ అండి. నాలాగే వైబ్రేషన్ ఉంది. ఇది జన్యుపరమైన లోపం అని డాక్టర్స్ చెప్పారు. మా తాతకు, మా నాన్నకు, నాకు వచ్చింది, మా పిల్లలకు అలాగే వచ్చింది. ఈ బాధని తట్టుకోలేక 2-3 టైమ్స్ సూసైడ్ చేసుకునే కూడా వెళ్ళానండి. రోజు నా కూతుర్ని చూసినప్పుడు, రాసేటప్పుడు కానీ, వాళ్ళు నలుగురిలో తిరిగేటప్పుడు కానీ నాకు ఏడుపు వస్తుంది సార్. ఎందుకంటే మా పిల్లలు అలాగ పుట్టారు. నాకు కూడా, నేను అబ్బాయిని కాబట్టి ఎట్లా సర్వ్ అయ్యాను. 2 అమ్మాయిలు ఎలాగో ఫ్యూచర్ లో చిన్న పిల్లలు మేడం. ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్, ఒక అమ్మాయి LKG. నేను ఎన్నో అచీవ్మెంట్ చేశాను మేడం. నేను స్కూల్స్ లో మరి కరాటే నేర్పించవచ్చు కదా. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అందరికి, అంటే బయట వాళ్ళకి గుడ్ హ్యాబిట్, నాకు బ్యాడ్ హ్యాబిట్. అంటే నేను సర్వీస్ ఓరియంటెడ్ మేడం. ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. నేను గవర్నమెంట్ స్కూల్లో, కాలేజెస్ లో ఫ్రీగా క్లాసెస్ చెప్తున్నా. మన హైదరాబాద్ లో కూడా నేను వికలాంగుల కోసం నేను ఒక అప్పు చేసి మరి వాళ్ళకి వీల్స్ కానీ, వీల్ చైర్స్ కానీ ఇట్లా చేశాను. అంటే నాలకు బాధపడే వాళ్ళకి. ఇంత ఉన్నా కూడా అంత సర్వీస్ ఓరియంటెడ్ గా ఉన్నామంటే అది చిన్నప్పుడు మా అమ్మ పెంచిన పెంపకం వల్లనే. నేనేదో ఇక్కడ డబ్బులు ఆశించి రాలేదు. ఈ స్టేజ్ మీదుగా నేను కోరుకునేది ఒక్కటే, మాలాంటి వికలాంగులకి ఏదన్నా ఉద్యోగం కల్పించి ప్రోత్సహించండి. బయట సొసైటీలో ఒక బెగ్గర్స్ లాగా చూస్తున్నారు మేడం. రియల్ అంటే చాలా సందర్భాల్లో చూసాను. కానీ నేను చదువుకున్నా మేడం. నాకు రాయడానికి చేత కాకపోతే నాకు స్క్రైబ్ పెట్టి రాసి కూడా ఎంకామ్ చదివాను మేడం. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ గురించి చెప్తే గనుక ఒకసారి ఆలోచించండి. ఒక బ్లైండ్ పర్సన్ నార్మల్స్ తో పాటు బైక్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది? అది ఒక అద్భుతం కదా. అదే విధంగా ఒక 2 కాళ్ళు లేని వ్యక్తి రన్నింగ్ లో నార్మల్ వ్యక్తిని చేసి గెలిస్తే ఎలాగుంటుంది? అది ఒక అద్భుతం కదా. అలాంటి అద్భుతం నేను చేశానండి. ఈ రోజు నార్మల్స్ తో 11 టైమ్స్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ ఫైట్ చేసి, అది వేరే దేశాల్లో ఫైట్ చేసి గోల్డ్ మెడల్ గెలిచి 3 సార్లు సీఎం అవార్డు తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నమస్కారం చేసే విధంగా నేను పర్ఫామ్ చేశానండి. రామచంద్ర గారు, ఇది మీ అచీవ్మెంట్ కాదండి, మన ఇక్కడ ఉన్న వాళ్ళందరి అచీవ్మెంట్ అండి. భారతదేశంలో ఉండే మన భారతీయులందరికీ కాళ్ళు మొక్కి అడుగుతున్నాం మేడం. అలాంటి వికలాంగులకి డబ్బులు వద్దు మేడం, పని ఇవ్వండి మేడం. పని చేసుకొని బతుకుతాం. చదువుకున్న వాళ్ళు మేము బెగ్గింగ్ చేయలేము మేడం. గౌరవంగా బతకాలనుకుంటాం మేడం. ఎవరైనా కూడా సారీ
మీరు నాకు ఒక వరల్డ్ వైజ్ ఒక మంచి స్టేజ్ ఇచ్చారు మేడం. నాకు ఇది ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరు చెప్పినా పట్టించుకోరు మేడం. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో చాలా మంది చూస్తుంటారు. ఆ చూస్తున్న వాళ్ళలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇప్పుడు ఈయన చెప్పారు కదండి, మన దేశం కోసం ఇంత గర్వాన్ని సాధించుకుని వచ్చిన ఒక వ్యక్తి, ఇన్ని పథకాలు ఇన్ని అచీవ్మెంట్స్ చేసిన ఒక వ్యక్తి ఏడవడం అన్నది అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదండి. మన దేశానికి జరిగిన అవమానం లాగే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన దేశం కోసం పోరాడిన వాళ్ళు లేదా మన దేశం కోసం పాడుపడిన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిది. బట్ చూస్తున్న వాళ్ళలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఈయన లాంటి వాళ్ళకి ఉద్యోగం కల్పించగలిగే అథారిటేటివ్ స్టేట్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరున్నా సరే ప్లీజ్ 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 ఆయన తరపున మేమందరం కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఒక ఉద్యోగం ఇస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబం చల్లగా బ్రతుకుతుంది. ప్లీజ్ కొంచెం మీలో లేదా మీకు తెలిసిన వాళ్ళలో బంధుమిత్రులలో ఎవరున్నా సరే రికమెండ్ చేయండి. వాళ్ళకి ఏదో ఒక మంచి జరిగేటట్టు చూడండి ప్లీజ్. ఈయన ఎలాగో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈయన ప్రతిభ ఏంటో ఆయన గుర్తించారు, తెలుసుకున్నారు. కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈ వేదిక మీదుగా మేము కోరుకుంటున్నాము. ప్లీజ్ సార్, మీరు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు, మీ ఒక్క చేరాతతో మార్చగలరు. ప్లీజ్ సార్, ప్లీజ్ డూ దట్. ఇప్పుడు మీరు మీ విద్యని ప్రదర్శించే సమయం. Yes. హ్యాపీగా మీరు ఏంటో ఇక్కడ నిరూపించుకోండి అంతే. So we are ready for you, sir, whenever you are ready. Look at my face in the mirror. I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. Wonderful presentation, Ramchandra garu. Wonderful, wonderful, wonderful. సో ఖచ్చితంగా ఇప్పుడు సమ్రాట్ గారిని అలాగే కయ్యూమ్ గారిని అసలు ఈ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత ఆయన మాటలు వినిన తర్వాత మీరేం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్ గా నో వర్డ్స్ టు సే. ఐఎమ్ రియలీ అప్రిషియేట్ యూ అండి. అండ్ మీరు ఇందాక చెప్పారు మాకు ఏమి వద్దు, నేను ఏం తీసుకోను అని, కానీ నాకు ఏదో చేయాలని ఉంది. అది మీరు యాక్సెప్ట్ చేస్తారంటే నేను డెఫినెట్ గా నాకు ఏదో చేయాలని ఉంది. సో ఐ వాంట్ టు గివ్ మై దిస్ షో మనీ టు యూ. మీలాంటి వాళ్ళు మనందరికీ స్ట్రాంగ్నెస్ చూపించాలి, మీ జనరేషన్కి చెప్పించాలి. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ say to you, and all the best to you guys also. Thank you Kayum garu. Thank you for those wonderful words and amazing gesture. సమ్రాట్ గారు, మీరు ఒకటి చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ వెరీ 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 బిగ్ ఆనర్ టు మీట్ యూ హియర్ ఆన్ దిస్ స్టేజ్. ఎంతో మంది లైఫ్ లో చిన్న చిన్న వాటికి సూసైడ్స్, చిన్న చిన్న వాటికి ఆశ కోల్పోవడం, చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్ అయిపోయి అరే ఐఎమ్ నాట్ మెంట్ టు బీ ఇన్ దిస్ వరల్డ్ అనుకునే వాళ్ళకి అందరికీ మీరు ఒక లివింగ్ ఎగ్జాంపుల్. నాకు తోచినంత వరకు ఐ హ్యావ్ అ ప్రాజెక్ట్ విచ్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ. అంటే అపార్ట్ ఫ్రమ్ సినిమాస్ ఐ am into civil construction and stuff. So definitely I'll look for opportunities for you and your family and మీలాంటి వాళ్ళందరికీ. చాలా టచ్గా ఉంది అందరికీ, నాకే టీయర్స్ రోల్ అయ్యాయి. ఐఎమ్ సూపర్ ఇన్స్పైర్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలానే చాలా మంది మన వ్యూవర్స్ కూడా ఎవరైతే చూస్తారో యూ బ్రింగ్ అ లాట్ ఆఫ్ లైట్ ఇన్ టు దేర్ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్.
రామ్ ప్రసాద్ గారు. రామచంద్ర గారు దయచేసి మీరు ఇంకోసారి ఇప్పుడు ఆడొద్దండి ప్లీజ్, ఎందుకంటే యూఆర్ సూపర్ హీరో. మిమ్మల్ని చూసి మీ పిల్లలు చాలా స్ట్రాంగ్ గా బతకాలి, వాళ్ళు కూడా సూపర్ హీరోస్ లా తయారు చేయండి దయచేసి. శ్రీదేవికి వచ్చిన వాళ్ళు చాలా మంది లైఫ్ లో సూపర్ గా మారాయి, మీ లైఫ్ అంతే మారవద్ది, మీరు సూపర్ హీరో అంతే, మీరు ఇంకోసారి ఆడొద్దు ప్లీజ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా నెక్స్ట్ మీ లైఫ్ ఇంకా చాలా 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 గ్లోరియస్ గా, వండర్ఫుల్ గా అండ్ బాగుంటుందండి. డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ది ఎంటైర్ టీమ్. మ్యామ్ రండి. ఓహో స్టేడియం అయినా స్టేజ్ అయినా డీజే ఉంటే అదిరిపోవాల్సిందే. అలాంటి అదిరిపోయే డీజే పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తుంది డీజే ప్రత్యూష. సో లెట్స్ వెల్కమ్ హర్. Hi guys, this is DJ Pratyusha signing in.
పులి నువ్వు పెద్ద పులి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరో నువ్వు పెద్ద పులి లెక్క కొట్టిదిరో మన బట్టలు కొట్టయిరో శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS 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 రెడీ రావచ్చైనా రాయల్ గా ఎంట్రీనే ఇచ్చైనా అడుగుడితే సింహంలా తుఫాన్ రా కలబడితే ఎవడైనా కల్లాసరా రెడీ రావచ్చైనా రంగంలో సోలోగా దుకైనా తదిగిన తగ తరువయ్యగా చిందేస్తారా తరతరమని దునియాన్ని దున్నేస్తారా అచ్చంగా నాటు నా సరుకు అట్టానే ఉంటాను ఫరకు స్టఫ్ తెచ్చి చీసే కుట్టు ఎక్కేలా ఫుల్ కిక్కు Ladies and gentlemen, presenting you DJ Pratyusha. మన తెలుగు అమ్మాయి మంచి తెలుగు పాటలు డీజే చేస్తూ ముందుకెళ్తుంది. సో వన్స్ అగైన్ a big round of applause for DJ Pratyusha, ladies and gentlemen. సో ప్రత్యూష మీరే చెప్పాలి ఇప్పుడు నిజంగా మీరు రాడో అండ్ ఈ డీజే బీట్స్ తో మా అందరిని ఇట్లా ఎంటర్టైన్ చేయడం వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఏమంటారు? సో ప్రత్యూష, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us టుడే. ఎప్పటి నుంచి మీరు ఈ కెరియర్ స్టార్ట్ చేశారు అండ్ ఇలాంటి పార్టీస్ కి కాకుండా ఇట్లాంటి క్రికెట్ ఆఫ్టర్ పార్టీస్ అండ్ ఆల్, డు యు ఆల్సో డీజే దేర్? మోస్ట్లీ నేను క్లబ్స్, కాలేజ్ షోస్ ఇలాంటివి చేస్తుంటాను. ఇలాంటి ఆపర్చునిటీ రావడం ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇక్కడ రావడం, ఇక్కడ ఇప్పుడే కొంతమంది ఇలా రిలాక్స్ అయ్యారు. ఏమంటారు రామ్ ప్రసాద్ గారు? ప్రత్యూష అన్ని పక్కన పెడితే నీ నెంబర్ కావాలి అర్జెంట్. డీజే పార్టీస్ బేసిక్ గా నేను ఆది మా గ్యాంగ్ అంతా ఎక్కువ చేసుకుంటాం. తెలుగు పాటల మీద డీజే చేసే అమ్మాయి కావాలి, ప్రత్యూష కావాలి నాకు. మరి సమ్రాట్ గారు మీరేమంటారు? యాక్చువల్గా చాలా రేర్ ఇట్లా గర్ల్స్ తెలుగు పాటల్ని మిక్స్ చేసుకుంటూ ప్లే చేయడం. అందరం హైదరాబాద్ లో ఉంటాం, వేరే పాటలు అన్ని డీజేలు వింటా ఉంటాం పబ్స్ లో, కానీ ఇట్లాంటిది లోపల ఎక్కడో ఉంటది, అరే ఎవరైనా చేస్తే బాగుంటదని. అబ్సల్యూట్లీ క్రెడిట్ గోస్ టు హర్ అండ్ షీ మేడ్ us హ్యాపీ టుడే. థ్యాంక్ యూ సో మచ్ సమ్రాట్ గారు. డీప్ బినీత్ వి ఆర్ ఆల్ పక్కా లోకల్. కయ్యం గారు? సో యూ ప్లేడ్ వెరీ వెల్ అండ్ వెల్ డన్, చాలా బాగా ప్లే చేసావు. అండ్ ఇందాక సామ్రాట్ చెప్పినట్టు మనకి హిందీలో మిక్సింగ్ ఉంది, డీజే మిక్స్ ఉంది, ఇంగ్లీష్లో ఉంది, అన్ని రకాల్లో ఉంది, లైక్ మరాఠీలో ఉంది, అన్ని ఫస్ట్ టైం తెలుగులో నేను ఈ మధ్యన విన్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, మీరు కూడా వచ్చి జాయిన్ అయినందుకు. Pratyusha, you set the floor on fire. We had a very great gala time, man. Thank you so much guys. Thank you. That was lovely. We had a blast. Thank you. By next segment ఏంటో చూద్దాము. కయ్యం గారు, సమ్రాట్ గారు, మీరు అడిగినట్టు మొత్తం టీమ్ సెట్ చేసి ఇచ్చాం కదా, రైట్? కానీ టీమ్ సెట్ చేస్తే సరిపోద్దా? వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడాలి కదా. మరి అసలైన గ్రౌండ్ లో వీళ్ళు ఎలా పర్ఫార్మ్ చేస్తారో, ఎలాంటి టాలెంట్ చూపిస్తారో చూద్దామా? ఆల్రైట్, సో లెట్స్ గో. వెల్కమ్ టు శ్రీదేవి ప్రేక్షకులందరికీ వెల్కమ్. పొద్దున్న నుంచి SPL పోటాపోటీగా జరుగుతుంది శ్రీదేవి ప్రీమియర్ లీగ్. సో ఇప్పుడైతే చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇద్దరు టీమ్స్ ఈ యుద్ధానికి రెడీగా ఉన్నారు. పిచ్ రెడీ, ప్లేయర్స్ రెడీ, టీమ్ కెప్టెన్స్ రెడీ. సో వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడదాం. ఓకే, చూసారు కదా మా ఆల్ ఎనర్జీ. కెప్టెన్స్
ఉన్నారు. ఫస్ట్ కెప్టెన్స్ తో మాట్లాడదాం. సో కెప్టెన్ సామ్రాట్ గారు, ఆప్షన్ లో లక్షలు పెట్టి మీరు ఒక టీమ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇటు పక్క కయ్యూమ్ గారు ఏమైనా తక్కువ టెస్టులు పెట్టి మరి ఒక టీమ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. సో రెడీయా? టీమ్ అంతా రెడీగా ఉన్నారు ఆడడానికి. కాబట్టి మీరు ఏదైనా చిన్న ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నారా? మా టీం ఒకటి చాలు, వార్నింగ్ అవసరం లేదు. నేను ఇస్తా వార్నింగ్. అరే సామి, ఆకలేస్తే అన్నం పెట్టుకో, లాస్ కావాలంటే బిజినెస్ పెట్టుకో, నువ్వు గెలవాలంటే మాతో పెట్టుకో, ఊడిపోవాలంటే మాతో పెట్టుకో. సరే, ఇంతకీ టీమ్ నేమ్స్ ఏంటి అది చెప్పలేదు. మా టీమా కయ్యూమ్ ఖతర్నాక్. సామ్రాట్ సెన్సేషనల్. ప్రసాద్ గారు, యాజ్ అ కోచ్ గా మీరు ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లేయర్స్ అందరికి? జై బాలయ్య, బ్లడీ ఎండాకాలం ఎండలు, వానాకాలం వానలు, శీతాకాలం మంచులు, కొలవాలంటే చిరంచులు. జస్ట్ క్రికెట్ ఆడాలి. ఐ థింక్ హెవీ ఎండలు. నేను పోతాను. రామ్ గారు, yes, సో ఈ టీమ్ తో మీరు పోటీ పడబోతున్నారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? టుడే క్లైమేట్ ఇస్ వెరీ హాట్, యు ఆర్ ఆల్సో వెరీ హాట్. గివ్ యువర్ నెంబర్, ఐ విల్ కాల్ యు లేటర్. ఏంట్రా ఇది? సో గేమ్ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఫార్మాలిటీ టాస్ చేయాలి కదా. నా దగ్గర కాయిన్ ఉంది. రెడీ? దేవుడున్నాడు అంటే అది సామ్రాట్ గారు టాస్ గెలిచారు కాబట్టి సామ్రాట్ గారు టీమ్ బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. 5 ఓవర్స్ మ్యాచ్ ఉంటుంది. సో ఈ 5 ఓవర్స్ లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మనం 5 అవర్స్ ఆడతాం. 30 బాల్ ఆడతాం. రెడీ? ఫస్ట్ బాల్. సెకండ్ బాల్. ఎవడు నా మొహమే కొడతాడు బాల్ ఇచ్చి. ఫోర్ రాసుకో. ఓకే, ఫస్ట్ ఓవర్ లో లాస్ట్ బాల్. ఓవర్, సెకండ్ ఓవర్. డాట్ బాల్. నరేష్, కమ్ ఆన్ నరేష్. మర్యాద పోకుండా తిరిగొచ్చాయి బేగా. నరేష్ Two wickets. Third over to go. Not out. పైన తగిలి వచ్చింది. Hey! 4. వయసులో దున్నపోతాను, అలా కొడతా బాల్ని. భగవంతుడా, అదే ప్రశ్న. 3 balls అయినాయి, 4th ball. Last 2 balls.
లాస్ట్ బాల్, థర్డ్ బాల్, లాస్ట్ బాల్. Come on, Ram. యాక్షన్. మనోడు సీసీఎల్ ప్లేయర్ బీపీ లాడ్డు కమాన్. పేరేంటి? ఎవరి మీది? లాస్ట్ ఓవర్, 4 overs కంప్లీటెడ్. సో 1 last over. సామ్రాట్ గారు బ్యాటింగ్ లో ఉన్నారు. చూద్దాం ఎన్ని రన్స్ తీస్తారు సామ్రాట్ గారు అని. ఆయన ఎన్నో పెద్ద పెద్ద మ్యాచ్లు ఆడారు. ఇప్పుడు ఈ పెద్ద గొప్ప మ్యాచ్ కూడా ఆడబోతున్నారు. అంత లేపకమ్మా. పడుతా ఉందా? తగిలింది అక్కడ, నాట్ అవుట్. చాలా కష్టపడి మా టీం స్కోర్ టోటల్ ఇప్పటికి 38 రన్లు, అందులో 37 రన్లు నావే. ఆయనకు కూడా అది కలగానే ఉంది. దాదా ఇంక 4 బాల్ అయిపోతాడా? వేసాయి. బేబీ ఓవర్, 4.3 overs, 49 score for 3 wickets. కమాన్, న్యూ బాల్ ఉంది. అశోక్ అయిపోతాడు కమాన్. ఓ జస్ట్ మిస్. ఇంకా 2 బాల్ ఉన్నాయి. కమాన్, బీడ్ అయిపోయాడు బ్యాట్స్మెన్. Last 1 ball to go. దారుణంగా అవుట్. ఇట్స్ అవుట్. సో 5 overs 555. ఇది చాలా మిరాకిల్ స్కోర్. ఇది మాకింత చీప్ స్కోర్ అయితే మేము ఆడమబ్బా. 5 ఓవర్లకు 100 కొట్టాలి మినిమం. ఈజీగా. ఏంటిది నాకు అర్థం కాదు. కమాన్ కోచ్, ఫస్ట్ బాల్ 6 కొట్టాలి. కమాన్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. రేయ్ 6 కొట్టు. ఫస్ట్ ఓవర్ కంప్లీట్. అశోక్ ఎక్కాడు ఇప్పుడు. నా యాది కొట్టాడు 4. ఏమండి, అశోక్ గారు 4 కొట్టాడు. వైడ్ బాల్.
బాల్స్ ఉన్నాయి. ప్రసాద్ అవుట్ అయిపోయాడు. ఓకే, ఇది తప్పు, ఇది తప్పు. అన్నయ్య అంది నా ఫోకస్ దెబ్బతింది, అన్నయ్య అంది నా ఫోకస్ దెబ్బతింది, ఇది తప్పు. రెడీ. ఫోర్ 26 స్కోర్. సో సామ్రాట్ గారు ఇప్పుడు ఒక ప్లేయర్ ని అవుట్ చేయడం జరిగింది. అండ్ టైం గారు 3 బాల్స్ కంప్లీట్ అయినాయి. 4వ బాల్ రెడీ. ఎంపైర్ వెనక్కి వచ్చేది బాల్, ఎంపైర్ బాల్ వెనక్కి వచ్చేది అవుట్. మూడు ఓవర్లు కంప్లీట్. ఇంకొక సూపర్ రా. గేమ్ ఈజ్ ఆల్ ఇంట్రెస్టింగ్ గైస్. పండు 6 కొట్టాడు ఇప్పుడే. 4 balls. ఇంకా 2 బాల్స్ ఉన్నాయి. ఇంకొక బాల్ ఉంది. లాస్ట్ ఓవర్ 12 runs తో విన్. విన్నింగ్ కి ఓన్లీ 11 రన్లు కొడితే విన్నింగ్. 1 లాస్ట్ ఓవర్ ఉంది, 11 రన్స్ చేయాలి. సో మన వాళ్ళు చేస్తారా చెయ్యరా? ఇప్పుడే కయ్యూమ్ గారి టీమ్ లో 1 వికెట్ డౌన్. లాస్ట్ 4 balls. రైట్ నౌ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇది నాట్ అవుట్. 3 balls 10 runs. Yes. Two balls 6 runs. One ball 2 runs winning. బై రన్నర్ చెప్పాము అక్కడ. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. అసలు తెలుసుకుందాం మన కెప్టెన్స్ ఫీలింగ్ ఏంటి, స్పందన ఏంటి అని. సో కెప్టెన్స్, మ్యాచ్ ముగిసింది, మీ స్పందన ఏంటి మరి? నెక్స్ట్ డ్రాగా ముగిసింది కాబట్టి. ఈ మ్యాచ్ డ్రా అవడానికి కారణం మా పెద్ది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ రన్ పరిగెట్టారు ఈయన సుధాకర్ గారు. సో చెప్పండి, నెక్స్ట్ గేమ్స్ కి ఈ టీమ్ ప్లేయర్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారా? టీమ్ అంటే ఫిజికల్ గా ఫిట్ ఉండాలి, రఫ్ గా ఉండాలి, టఫ్ గా ఉండాలి. వాళ్ళు చూడు అందరూ ఒక్కొక్క దెబ్బలు తిన్నారు. దెబ్బలు తిని మ్యాచ్ ని డ్రా చేసాం మేము. అది కదా, అది స్పోర్టివ్ స్పిరిట్. ఈ టీం గురించి డిస్కస్ చేయాలని నెక్స్ట్ కట్ చేస్తే మళ్ళీ అక్కడ స్టేజ్ మీద వెళ్దాం. అంతే అంటారు? ఎస్.
వండర్ఫుల్. సో కయ్యూమ్ గారు అండ్ సమ్రాట్ గారు, మీరు ఏ పనికి వచ్చారు? కరెక్ట్ గా జరిగింది కదా. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరెవరిని తీసుకుంటారు, ఏ టీమ్స్ ఫామ్ చేయబోతున్నారు? చాలా బాగా చూపించేశారు. అన్ని ర్యాంగిల్స్ లో అన్ని రకాలుగా బాగా చూపించారు. మొత్తం టాలెంట్ ఉన్న లోపం మొత్తం అంతా పిండేశారు. సో చెప్పండి, మొత్తానికి మీ టీమ్స్ ఫామ్ అయిపోయాయి కదా. ఒక రిక్వెస్ట్ మేడం, చెప్పండి. ఈ ప్లేయర్స్ ఇక్కడికి అంకితమే. మేము వాళ్ళతోని ఏ మ్యాచ్ ఆడము, ఏ టీము ఫామ్ చేయమండి. వీళ్ళతోని ఆడితే మా పరువు కూడా పోతుంది. వీళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు కూడా సెలెక్ట్ కాలేదా? కాలేదండి. కైమా లెఫ్ట్. ఇప్పుడైనా మీరందరూ అర్థం చేసుకోండి, మేము మిమ్మల్ని భరిస్తున్నాము, ఇంకెవ్వరైనా అలా పారిపోతారు. ఇదండి మన ఇవాల్టి సండే స్పెషల్ SPL ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. ఓకేనా? అంటే లెట్స్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.